ఈ ఆలోచనలకి కేంద్రం ఎక్కడ గురుగారు? శరీరం ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి కేంద్రం ఎక్కడ అని మీరు అడుగుతున్నారు. మనం చెప్పాల్సి వస్తూ ఉంది. శరీరమే లేదు, కేంద్రం అనేది ఉంటుందే లేదు. కాబట్టి పెద్దలు చెప్పినది ఎడమ వైపున గుండె, అది మన ప్రాణానికి శరీరానికి అవసరం. కుడివైపున 2 ఇంచులలో కుడివైపున కేంద్రం ఉంది. దాని మీద దృష్టి పెడితే అది సూక్ష్మాతి సూక్ష్మం. అంటే మనకు సూక్ష్మజీవులు అన్నారు. భూతద్దంలో చూస్తే అవి సూక్ష్మజీవులను భూతద్దంలో చూస్తే తప్ప కనిపించవు. అంటే ఈ సూక్ష్మంగా ఉండబడినటువంటి దివ్యశక్తిని నీవు ఇంత ఖండాలుగా ఉండి విపరీతంగా చంచలం ఉండి ఎక్కడెక్కడికో పోయి ఏ ఏ రూపాల్లో ఉన్నప్పుడు అంతటి సూక్ష్మంగా నీ మనసు తయారు కావాలి కదా. నీవు సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే నీలో ఏ ఆలోచనలు కానీ ఈ యొక్క కదలికలు కానీ లేకుండా ఉండి దాని మీదనే దృష్టి పెట్టగలిగితే దాన్ని చేరుకోవచ్చు. అప్పుడు నీవు దాన్ని చేరుకున్నప్పుడు ఈ శరీర పరిధి నుంచి నీవు బయటకు వస్తావు. అప్పుడు శరీరము ఉండదు కాబట్టి అది విశాలత్వం సంతరించుకుంటూ పోతుంది. అప్పుడు అది విశ్వములో అంటే బుడగ ప్రయాణం చేస్తూ ఉంది నదిలో, పట్టున పగిలింది, నీళ్ళలోనే పుట్టింది, నీళ్ళలో కలిసిపోయింది. ఆ బుడ్డ ఎక్కడుంది? నీళ్ళలో, మనకు తెలియదు. అట్లే ఇది కూడా ఎక్కడి నుంచో వచ్చింది, దాంట్లో కలిసిపోయింది. అది మనకు జరుగుతుంది. అంటే హృదయ కుహరంలో హృదయం అనేది మన కుడివైపున. అందుకోసం భగవాన్ ఏమన్నాడంటే ఎక్కువ మంది ఈ యోగులంతా కూడా షట్చక్రాలను అధిగమిస్తూ సహస్రారంలోకి వెళ్తారు. సహస్రారంలోకి వెళ్ళినప్పుడు మరణ సమయంలో కపాల భేదన జరుగుతుంది. కపాల భేదన జరిగినప్పుడు వాళ్ళు ఊర్ధ్వలోకాలకు పోతారు. కానీ అది కాదు, ఈ యొక్క శక్తి సహస్రారంలో నుంచి హృదయములోకి రావాలి అన్నాడు. హృదయమే కేంద్రము, హృదయమే దైవ నిలయము, హృదయమే దైవత్వం అన్నాడు. కాబట్టి ఇక్కడ చేరుకోవడానికి ఈ ఆత్మ విచారణలో మనం ఏం చేయాల్సిన పని లేదంటే ఎవరైతే ఎంతకాలము నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళల్లో సహజంగా అన్నీ జరుగుతాయండి. మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సహజంగా మనలో శాంతి పెరిగే కొద్దీ ఆ శక్తి మన హృదయంలో చేరుకుంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని భగవంతునికి ఇవ్వాలి. హృదయము అంటే ఇష్టము అయిష్టము ఈ ద్వంద్వాలు ఎవరికైతే లేవో వాళ్లకు మాత్రమే హృదయం పనిచేస్తుంది. అటువంటి వాళ్ళే సాధకులు, భక్తులు, అర్హత వాళ్లకు మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళంతా కూడాను ఈ ద్వంద్వాలను అతిక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉండరు. అది లేని వాళ్లకు అతి సులభంగా అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇవి ఆటంకం లేదు, దానికి వీళ్ళు వశం కారు. అవి లేవు కాబట్టి నీకు పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది, ఫుల్ స్వతంత్రం వచ్చేసింది నీకు. ఆ స్వతంత్రమే సాక్షాత్కారం ఉంది. ఏ బంధాలు లేకుండా ఉండడమే, హాయిగా ఉండడమే. కాబట్టి లోపలే ఉంది, మనము లోపల ఉన్నదాన్ని లోపలికి పోవాలి, లోపల చూసుకోవాలి, లోపల దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి మనకు తెలిసి శాంతి అనేటువంటిది దేవుడు అన్నాడు రమణ మహర్షి. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు శంకరాచార్యులు. నిశ్చలంగా ఉండడం అంటే నిర్మలంగా హాయిగా ఉండు, ఏది జరుగుతూ ఉన్నా హాయిగా ఉండయ్యా, అదే దైవత్వం వస్తుంది. ద్వంద్వాతీతంగా ఉండడానికి ఎట్లా ప్రయత్నం చేస్తే ద్వంద్వాలకి ఎట్లా అతీతంగా ఉంటావు? ప్రయత్నం కాదు అక్కడ. ప్రయత్నం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దాన్నే మౌనము 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 అన్నాడు. చివరికి ఊరక ఉండు, ఊరక ఉన్నవానికి ద్వంద్వాలు లేవు. ఊగులాడేటువంటి ద్వంద్వాలు ఉంటేనే ఊగులాడుతా అన్నాడు. కాబట్టి ఎంతవరకు మనస్సుకు పని పెట్టకుండా ఉంటే అంత దైవత్వానికి దగ్గర అవుతూ పోతాడు.
ఆ మనస్సుకు పని అంటే ఆలోచనలన్నీ తగ్గుతూ 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 రావాలి. ఇంకా షార్ట్గా చెప్పాలంటే జరిగిపోయిన కాలాన్ని ఎట్టి పరిస్థితిలో నువ్వు గుర్తు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది చచ్చిన దానికి నువ్వు ప్రాణం పోస్తున్నావు, అది నీకు పెద్ద ఆటంకం. జరగబోయేదాన్ని అది నీ చేతిలో లేదు, భవిష్యత్తు నీకు తెలియదు, దాని గురించి ఆలోచిస్తున్నావు. ఇటువైపుకు అటువైపుకు పోకుండా గత కాలాన్ని గుర్తు తెచ్చుకోవద్దు, భవిష్యత్తును ఊహించొద్దు, ప్రజెంట్లో నువ్వు ఊరుకుండు, ఈజీగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆలోచనలన్నీ తగ్గిపోయాయి. ఆలోచనలన్నీ తగ్గిపోయిన తర్వాత సులభంగా మనము దీనికి ఏంటంటే ఆలోచనకు మధ్యలో శక్తి ఉంది, దాన్ని గ్రహించడానికి ఆలోచనలు ఈ మహావేగముతో ఆలోచనలు పోతుంటే ఆలోచనకు మధ్యలో ఉండేటువంటి ఆ శక్తిని ఎలా గ్రహించలేవు. అదేవిధంగా పగలు కళ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో మనం నిలవగలిగితే పగలు మాయమవుతుంది, కళ వచ్చే అవకాశం లేదు. అలాగే కళ నుంచి గాఢ నిద్రకి వెళ్తున్నావు, గాఢ నిద్ర నుంచి మెలగలేక వస్తున్నావు, ఆ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నువ్వు గుర్తించి నిలవగలిగితే ఇంకా ఏం లేదు. కాబట్టి ఎన్నో ఉన్నాయి మార్గాలు. అంటే ఈ సాకార రూపంలో చేసే పూజలు, వ్రతాలు ఇవన్నీ పవిత్రను తీసుకొస్తాయండి. బాగా ఉతికిన బట్టలు అవుతాయి, కానీ బట్ట ఉంటుంది, కానీ ఆ బట్ట కూడా దైవత్వం కావాలి. భౌతికంగా చేసే పూజలు, వ్రతాలు అవసరమా మనిషికి? అవసరం లేకపోతే మనసు పవిత్రం అవుతుంది కదా. ఇంకా ఏ రకంగా పవిత్రం చేసుకుంటారు? కాబట్టి పవిత్రం కావడానికి ఇప్పుడు జపం చేస్తున్నావు. జపం చేస్తున్నప్పుడు దానికి ఉదాహరణ, ఒక ఏనుగు అడవిలో ఉంది, అది చెట్లనన్నిటినీ తొండంతో లాగి పడేస్తుంది. అప్పుడు మావటివాడు ఏం చేసినాడు, ఆ ఏనుగు ఒక దూలాన్ని అతికిచ్చినాడు, అది ఆ దూలాన్ని పట్టుకొని అడవిలో పోతూ ఉంది, ఏ చెట్టును విరచలే. అదేవిధంగా మన మనస్సు ఎక్కడెక్కడో పోతూ ఉంది, దీనికి భగవన్నామ స్మరణ అతికిస్తే అది దాన్నే స్మరిస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి ఈ పని మీదనే ఉంటుంది ఇది. కాబట్టి అప్పుడు ఇతర ఆలోచనలు లేవు, దానివల్ల నీ మనసు పవిత్రమైతా పోతుంది అన్నమాట. అందువల్ల నాకు కూడాను నిరంతరం నేను మంత్రాన్ని జపించిన వాడిని కాబట్టి ఆ అర్హత, ఆ పవిత్రతతో నాకు భగవంతుడు ఎక్కడ చేర్చాలనో ఏం చేయాలనో చేసినాడంతే. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. అందరూ వాస్తవంగా ప్రతి ఒక్కరి స్థితి మరణము లేని స్థితి, అదే దైవత్వము అంతే. అది నీలో పర్మనెంట్గా శాంతి ఉంది అంటే నీ శరీరము, మనసు, ప్రపంచము అన్నీ సంబంధం లేకుండా ఒక లీలగా, ఒక నాటకంగా, లేనిది ఉన్నట్లుగా కనిపించినట్లు ఒక కళగా కనపడుతుంది. అప్పుడు నీలో చైతన్యం పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చైతన్యానికి ఏది అంటనప్పుడు చివరికి మరణము అంటదు, జననము అంటదు. ఆ స్థితి ఉంది అనేటువంటిది కూడాను మనిషికి ఏమంటాడు, నేను మరణాన్ని జయించాలా, తప్పించుకోవాలా, దాని పట్టుదలతో తీసేసుకోవాలా, ఉంటే కదా తీసేసుకుంటేది భావన. పుట్టడం అనేటువంటిది భావన, మరణం అనేటువంటిది భావన, తీసేసేది లేదు, ఏం లేదండి. ప్రశాంతంగా నువ్వు ఉండగలిగితే అన్నీ అదే చేస్తుంది, అదే శాశ్వతంగా నిలిచిపోతుంది. అది శక్తి, ఆ శక్తే అన్నిటినీ తీసేస్తుంది, ఏమీ లేకుండా చేస్తుంది, అది మిగులుతుంది. అందువల్ల లేనిది లేకుండా పోతూ ఉంది, ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. మనం చేసేది ఏంది లేదు. మనసు ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి చేయాలని చేస్తున్నాం, బ్రతుకుతున్నాం. ఇది బ్రతుకు సంబంధించింది.